సరదాగా మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోదామా? మరి ఎవరి గురించి మాట్లాడుకుందాం? అర్ధరాత్రి ఫ్లైఓవర్ పై కేక్ కటింగ్, అరెస్ట్ అయిపోయినటువంటి సంగతి గురించి, తమన్ గారు చెప్పినటువంటి వివరం గురించి చెప్తా. ఫస్ట్ టైం తెలుగులో డబ్బింగ్ చెప్పుకున్నాను అనేటువంటి బ్యూటిఫుల్ హీరోయిన్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఆ మూవీ సెట్స్ లో నేను టార్చర్ చూపించాను తెలుసా అన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ గురించి, సీజన్ 1 సీజన్ 2 వస్తున్న సంగతులు, అదే ఎవరి గురించి ఏంటో చెప్పాలంటే కుసింత ఆగాల్సిందే. మరి వివరాల్లోకి వెళ్ళిపోతే గనక ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది అర్ధరాత్రి, మర్చిపోలేదు కదూ. సో ఒకప్పుడు ఒక సంఘటన నేను గుర్తు చేసుకున్న ప్రతిసారి వాళ్ళు నవ్వుకుంటూ ఉంటాను అని చెప్పేసి తమన్ గారు పంచుకునేటువంటి సంఘటన. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారి పుట్టినరోజు సెలబ్రేట్ చేసేటువంటి క్రమంలో ఆది పెన్శెట్టి గారు ఒక ప్లాన్ చేశారు. చెన్నైలోని ఆయన బర్త్డేని సెలబ్రేట్ చేయడానికి రమ్మని పిలిచారు. అర్ధరాత్రి ఒక ఫ్లైఓవర్ పై కేక్ కటింగ్ ప్లాన్ అనమాట. అదే టైంలో పాట్రోలింగ్ వాళ్ళు అక్కడికి వచ్చారట. ఆది గారిని అరెస్ట్ చేశారట. పుట్టినరోజు బాబు కదా అని చెప్పేసి తమన్ గారిని వదిలేశారట తెలుసా. ఇంకా ఇలానే మాట్లాడుకుంటే ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు శబ్దం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వారు మాట్లాడడం జరిగిందనమాట. సో బాయ్స్ మూవీ సెట్స్ లో అయితే గనక ఆ టైంలో మామూలు సీన్స్ కాదంట, సరదా సరదా సన్నివేశాలు. సంగీత దర్శకులు తమన్ గారు మాట్లాడుతూ ఆ సినిమా తీస్తున్నప్పుడు సెట్స్ లో తాను చాలా అల్లరి చేసేవారని చెప్పి, ఆ టైంలో డైరెక్టర్ శంకర్ గారి వద్ద అరివళగన్ గారిని ఆయనకు ఒక కాపలాగా పెట్టేవారు అని చెప్పి, అండ్ శబ్దం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎన్నో ఇలాంటి విషయాల్ని వారు షేర్ చేసుకోవడం జరిగిందనమాట. ఇక మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఒక బ్యూటిఫుల్ పోస్టర్ ఒకటి షేర్ చేశారనమాట. చాలా బాగుంది. వరుస సినిమాలతో జోష్ మీద ఉన్నటువంటి రష్మిక రీసెంట్ గా మరో సినిమాతో అలరించేందుకు రెడీ అయిపోయారు. అగ్ర హీరోలు అటు ధనుష్ ఇటు నాగార్జున గారు కలిసి కుబేరా అంటూ పలకరించిపోతున్నారు. శేఖర్ కమల్ గారు తెరకెక్కిస్తున్నటువంటి ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుంది. రీసెంట్ గా దీని రిలీజ్ డేట్ ని వాళ్ళు తెలియజేస్తూ ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ అయితే కనుక షేర్ చేయడం జరిగిందనమాట. జూన్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టుగా తెలిపారు. అండ్ ఈ సందర్భంగా పంచుకున్నటువంటి పోస్టర్ లో నాగార్జున గారు ధనుష్ లో ఎదురెదురుగా ఉండగా మధ్యలో బాలీవుడ్ నటుడు జిమ్ షెప్ కనిపిస్తున్నారనమాట. ఇది ఒక డిఫరెంట్ సోషల్ డ్రామా కథాంశంతో మన ముందుకు రాబోతున్నటువంటి సినిమా అయితే కనుక అర్థం అవుతుంది. అండ్ ఇందులో హీరో ధనుష్ గారు ఇంతకు ముందు ఎన్నడూ కనిపించినటువంటి ఒక కొత్త పాత్రలో కనిపించబోతున్నారు. అటు రాజకీయ అంశాలకు ఇందులో పెద్దపీట వేసినట్టుగా తెలుస్తోంది. పైకి బిచ్చగాడిగా కనిపిస్తున్నటువంటి ఆయన ఎవరు, అతను ఎందుకని అలా మారాల్సి వచ్చింది, అతని నేపథ్యం ఏమిటి అనేటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలి. అండ్ నాగార్జున గారు ఇందులో ఈడీ అధికారి పాత్ర పోషిస్తున్నట్టుగా టాక్ అయితే వినిపిస్తోంది. రష్మిక గారు నటించినటువంటి వరుస సినిమాలు హిట్ అవుతూ వస్తున్నటువంటి నేపథ్యంలో కుబేరపై అభిమానులు అంచనాలు పెట్టుకున్నారు. అగ్ర కథానాయకులు నటిస్తున్నటువంటి సినిమా, అలాగే శేఖర్ కమల్ గారు దర్శకత్వంలో మన ముందుకు తీసుకొస్తున్నటువంటి సినిమా. ఆడియన్స్ అందరూ కూడా ఈ సినిమా కోసం ఈగర్గా ఎదురు చూస్తున్నారు. ఇందులో రష్మిక గారి క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ శేఖర్ కమల్ గారు, మీ పక్కింటి అమ్మాయిగా రష్మిక కనిపిస్తారు. ఇప్పటి వరకు రష్మిక ధనుషులు కలిసి నటించడం చూడలేదు. ఇందులో వారి స్క్రీన్ ప్రెజెన్స్ చాలా కొత్తగా ఉండబోతుంది అని చెప్పి వారు చెప్పడం జరిగిందనమాట. ఇక మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సినటువంటి సినిమా చావా. చూసారా? విక్కీ కౌశల్, రష్మిక ప్రధాన పాత్రలో కనిపించినటువంటి చావా బాక్స్ ఆఫీస్ వద్ద అయితే కనుక వసూళ్లతో దూసుకెళ్ళిపోతుంది సినిమా. అండ్ ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వర్షన్ రిలీజ్ కి అయితే కనుక రంగం సిద్ధమైపోయింది. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ పోస్ట్ అయితే కనుక చేయడం జరిగింది. గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ పతాకంపై మార్చి 7 నుంచి చావా తెలుగు వర్షన్ ప్రేక్షకులకు అందుబాటులో ఉండబోతుంది అని చెప్పారు. అండ్ వెండితెర వేదికగా ఈ సినిమాని వీక్షించాలి అని చెప్పి ప్రేక్షకులు మరి ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో అందరూ చూసి ఆనందించాలి అని చెప్పి ప్రొడక్షన్ హౌస్ వారు కూడా చెప్తూ వచ్చారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి కుమారుడు సంభాజీ గారు, మరి సంభాజీ మహారాజ్ గారి జీవితం ఆధారంగా రూపొందించబడినటువంటి చావా. సంభాజీ మహారాజుగా విక్కీ కౌశల్, ఆయన భార్య యేసుబాయిగా రష్మిక నటించారు. సంభాజీ కథలో కీలకమైనటువంటి ఔరంగజేబ్ పాత్రను అక్షయ్ ఖన్నా పోషించారు. ఫిబ్రవరి 14న సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చి విశేషమైనటువంటి ఆదరణను సొంతం చేసుకుంది. అండ్ ఎన్టీఆర్ గారి వాయిస్ ఓవర్లో ఈ సినిమా డబ్బింగ్ వర్షన్ రిలీజ్ కాబోతుంది అని చెప్పి మరి ప్రచారం అయితే జరిగింది. అయితే అందులో ఎలాంటి నిజం లేదని మాత్రం సమాచారం. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వాన్ని వహించినటువంటి సినిమాలో విక్కీ గారు భాగం కావటం అనేది చాలా ఆనందంగా ఉంది అని చెప్పి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. పోరాట యోధుడి కథలో నటించడం ఆనందాన్ని ఇచ్చింది అని చెప్పారు. అండ్ ఆ పాత్రలో యాక్ట్ చేస్తున్నందుకు ఆయన ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నట్టుగా టీం కూడా చెప్పడం జరిగిందని. అండ్ ఒక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణలో విక్కీ గారి చేతుల్ని రాత్రంతా తాళ్లతో కట్టేయాల్సి వచ్చిందని చెప్పి, ఆ సీన్ తర్వాత సుమారు 1.5 పాటు ఆయన రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పారనమాట. సంభాజీ గారి ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి సన్నివేశం షూట్ చేస్తున్నప్పుడు విక్కీ గారు ఎమోషనల్ అయిపోయినట్టుగా కూడా వారు చెప్పడం జరిగిందనమాట. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు.
మనం మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో అయితే కనుక షేర్ చేసుకోవాలి. స్పెషల్లీ మా ఇంట్లో ఎలాంటి డమ్డమ్లు స్టార్డమ్లు ఉండవు అంటున్నటువంటి యాక్టర్స్ గురించి మనం మాట్లాడుకోవాలన్నమాట. సో తన అప్కమింగ్ సిరీస్ డబ్బా కార్టెల్ ప్రచారంలో జ్యోతిక గారు ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తన ప్రమోషన్స్లో భాగంగా మాట్లాడారు. నటనకు ప్రాధాన్యత ఉండేటువంటి పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకుల్ని అలరిస్తూ ఉంటాను నేను. అలాంటి పాత్రలు ఎంచుకోవడంలో నాకు ఆనందం కూడా ఉంటుంది అని చెప్పి అన్నారు. ఇప్పుడు తన ప్రధాన పాత్రలో వచ్చినటువంటి రీసెంట్ వెబ్ సిరీస్ February 28 నుంచి స్ట్రీమ్ కాబోతుంది డబ్బా కార్టెల్. సో దీని ప్రమోషన్స్లో భాగంగా మాట్లాడుతూ, నేను కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి కూడా ఎప్పుడూ నిరాశ పడలేదు. నా వృత్తిలో ఎదుగుతూనే ఉన్నాను. నటిగా మంచి పాత్రలు ఎంచుకుంటూ ముందుకు సాగుతూనే ఉన్నాను. ప్రేక్షకులకు గుర్తుండిపోయేటువంటి పాత్రలు చేస్తూనే ఉన్నాను. ఇలాంటివి చేస్తున్నాను అంటేనే నటిగా ఎదుగుతున్నాను అని చెప్పి అర్థమని అన్నారు. ప్రధాన కారణం తను డబ్బా కార్టెల్ చేయడానికి ఏమిటి అని చెప్పి అడిగితే, ఇందులో ప్రతి అంశం కూడా నాకు నచ్చింది. ఈ సిరీస్లో కాంటెంటే కింగ్. షబానా అజ్మీ లాంటి గొప్పవారితో చేయటం మరింత ఆనందాన్ని కలిగించింది. ఆమె ప్రక్కన నిలబెడితేనే ఏదో తెలియని ఒక ఎనర్జీ వస్తుంది. తనతో స్క్రీన్ షేర్ చేసుకోవటం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అని చెప్పి అన్నారు. అండ్ ప్రయోగవంతమైనటువంటి సినిమాలు చేయటం అంటే చాలా ఇష్టం. వాటిలో మోజీ సినిమా నాకు చాలా బాగా ఇష్టం అనమాట. నేను మూగా చెవిటి అమ్మాయిగా నటించాను. నా కెరీర్కు మైలురాయి లాంటి సినిమా అది. నేను అలాగే ఒక న్యాయవాదిగా కనిపించినటువంటి సినిమా, ప్రిన్సిపల్గా కనిపించినటువంటి సినిమాలు నా కెరీర్లో ఐకానిక్ మూవీస్గా నేను చెప్తాను. అండ్ బాలీవుడ్తో ఇండస్ట్రీకి నేను ఎంట్రీ ఇవ్వడం జరిగింది. నా ఫస్ట్ మూవీ అక్షయ్ ఖన్నా గారితో నేను చేశాను. ఆ సినిమా అనుకున్న స్థాయిలో అయితే విజయం సాధించలేదు, ఆఫర్లు అయితే రాలేదు. అది చేసేటువంటి టైంలో ఒక సౌత్ ఇండియన్ సినిమాకు సైన్ చేశాను. తమిళంలో తొలి సినిమానే నా భర్త సూర్య గారితో నేను చేయడం ఎప్పటికీ మర్చిపోలేనటువంటి విషయం. ఆ తర్వాత తమిళ్లో వరుస సినిమాలు రావడం జరిగింది, అవకాశాలు అందిపుచ్చుకున్నాను. ఇక సూర్య నేను ఇద్దరం ఇంటి బయటే మా స్టార్డమ్ని వదిలేస్తాం. ఇంట్లోకి అడుగు పెట్టగానే మేము తల్లిదండ్రులం మాత్రమే. పిల్లలకు లంచ్ బాక్సులు ఇస్తాం, ప్రతి ఉదయం వారి బాక్సుల గురించి ఆలోచిస్తూ ఉంటాం, వాళ్ళ పనులకు ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం అని చెప్పి తను చెప్పడం జరిగిందనమాట. ఇక కెరీర్ పరంగా చాలా సంతోషంగా ఉన్నట్టుగా, దక్షిణాదిలో ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు చేశాను. ఒకవేళ నేను హిందీలో బిజీగా మారిపోయి ఉంటుంటే ఆ పాత్రలు చేసేటువంటి అవకాశం నాకు లభించేది కాదేమో అని చెప్పి అంటూ ఉంటారు. దగ్గర 27 years తర్వాత హిందీలో అవకాశం వచ్చిందని చెప్పి ఇక్కడ వాళ్ళు ఆదరిస్తారనే నమ్మకం ఉందని చెప్పి జ్యోతిక గారు చెప్పడం జరిగింది.